అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 13th December సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. What is a cone's total surface area if its height is 20 cm and radius is 15 cm? సో కోన్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. హైట్ ఏమో 20 cm, రేడియస్ 15 cm అని ఇచ్చారు. ఇప్పుడు ఒక కోన్ని డ్రా చేసుకుంటే ఈ కోన్లో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే బేస్ ఏరియా ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా. బేస్ ఏరియా ఏమైంది, సర్కిల్ కాబట్టి πr² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πrl. ఇప్పుడు కోన్లో మనకి హైట్ ఇచ్చారు అండ్ రేడియస్ ఇచ్చారు. రేడియస్ వచ్చేసి 15 cm, హైట్ ఏమో 20 cm. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3, 4, 5 అనేవి ట్రిప్లెట్స్ కదా. ఇక్కడ 5 మల్టిపుల్తో అంటే 5 × 3 అంటే 15. సేమ్ ఇక్కడ 20 అని ఉంది అంటే 5 × 4 is 20. ఇక్కడ 3 వచ్చింది, 4 వచ్చింది. సో రిమైనింగ్ మనకి 5 ఉంది కాబట్టి 5 మల్టిపుల్తో ఇక్కడ 15 and 20 ఉంది కాబట్టి 5 × 5 is 25. సో మనకి ఎల్ వాల్యూ అనేది 25 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే పై కామన్ తీసుకుంటే 22/7 ఇంటూ r². r² అంటే 15² దట్ ఈస్ 225 ప్లస్ r ఇంటూ ఎల్. ఆర్ వచ్చేసి 15, ఎల్ అంటే 25. సో 15 అంటే 20 - 5 అండ్ 25 అంటే 20 + 5 కదా. a - b ఇంటూ a + b అంటే a² అంటే 400 అయింది కదా. 20² is 400 మైనస్ ఆఫ్ 5². 5² అంటే 25. 400లో నుంచి మనం 25 మైనస్ చేస్తే 375. ఇప్పుడు 225 + 375 యాడ్ చేస్తే 600 వస్తుంది. సో 22 × 600 డివైడెడ్ బై 7. సో 6 2s is 12. అగైన్ 6 2s 12 + 1 is 13. 132 ఈ 2 zeros ఇలా తీసుకుంటే డివైడెడ్ బై 7. సో 13200 డివైడెడ్ బై 7 ఈజ్ అవర్ ఆన్సర్. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ ఆన్సర్ లేదు కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మనం ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఆప్షన్ ఎర్రర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇవాల్యుయేట్. సో ఇక్కడ 33/9 అంటే 3 1s 3 3s. సో 11/3 × 3 మైనస్ ఆఫ్ 2 × 3 అంటే 6. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి 11 - 6 అంటే 5 కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఏ వెండర్ క్లెయిమ్స్ టు సెల్ wheat at a loss of 35%, but he cheats by using weights that weigh 60% less than what is mentioned on them. వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో ఒక వెండర్ అతను 35% లాస్ కమ్ముతున్నానని చెప్తూ 60% తక్కువ చేసి ఇస్తున్నాడు అనమాట. 100% ఇవ్వకుండా అందులో 60% తక్కువ చేసి 40% ఇస్తున్నాడు. సో ఇలా చేయటం వలన అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఇప్పుడు అతను 35% లాస్ కమ్ముతున్నాను అని చెప్తున్నారు కదా. అంటే 100 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అయితే 35% లెస్ చేస్తే 65 అయింది కదా. సో 65 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ అయింది. కానీ అతను వెయిట్ ఏం చేస్తున్నాడు, లెస్ చేస్తున్నాడు. 100 సపోజ్ 100 వాల్యూ ఉంది, 100 grams అనుకుందాం సపోజ్. ఈ 100 grams వెయిట్ ఉన్న వాల్యూకి మనం డబ్బులు ఇస్తుంటే అతను 60% లెస్ చేసి 40 grams ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఈ 100 క్యాన్సిల్. 5 8s is 40, 5 13s is 65. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 8:13 రేషియోలో ఉంది. 13 - 8 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 5 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 5 అనేది ప్రాఫిట్. సో అపాన్ కాస్ట్ ప్రైస్ ఇస్ 8 × 100. సో 500/8 అంటే 500/8. 8 1s 8 6 48, రిమైనింగ్ 2. అగైన్ 8 2s 16. సో 4 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 5s 40. 62.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. అదర్వైజ్ ఇక్కడ 5/8 అని ఉంది కదా. 5/8 అంటే 1/8 × 100. 1/8 అంటే మనకి పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తే 12.5% అయింది. సో ఇప్పుడు ఇంటూ 5 చేస్తే ఈ 12.5కి ఇంటూ 5 చేస్తే 5 5s is 25. 5 12s is 60. 60 + 2 అంటే 62. సో 62.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ Utsavi invested a sum of 7,500 at 18% per annum compound interest compounded annually. If she received an amount of 10,443 after n years, the value of n is. సో సర్టన్ సమ్ అనేది మనకి 18% కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఎన్ని ఇయర్స్ తర్వాత 10,443 రూపీస్ అయింది. సో ఈ ఎన్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు.
18% అంటే 18/100 అని రాసుకుంటే 2 9s ఈజ్ 18, 2 50s ఈజ్ 100, 9/50 వచ్చింది. అంటే సమ్ అనేది 50 అయితే మనకి అమౌంట్ 59 అవ్వాలి. అంటే సమ్ అండ్ అమౌంట్ రేషియో 50:59 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సమ్ వచ్చేసి 7,500 అన్నారు, అమౌంట్ 10,443. సో 325 ఈజ్ 75, 325 అండ్ ఈ 2 zeros. నెక్స్ట్ 3 3s ఈజ్ 9, క్యారీ 1, 3 4s 12, క్యారీ 2, 3 8s 24, 3 1s 3. ఇప్పుడు 2500 అండ్ 3481 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ 59 అని ఉంది కదా, ఫస్ట్ మనం 59 స్క్వేర్ చెక్ చేద్దాం. 59 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 9 ఉంది, సో 9 స్క్వేర్ ఏమైద్ది 81. ఇప్పుడు 5 స్క్వేర్ చేస్తే మనకి 25 వస్తుంది కదా, 25కి 9 యాడ్ చేస్తే 34 అవుతుంది. ఇప్పుడు మనం 59 స్క్వేర్ వచ్చేసి 3481 అయింది అనమాట. సో సిమిలర్గా ఇక్కడ మనము 50 నుంచి 59 లోపు ఏ నెంబర్ స్క్వేర్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఈ సైడ్ డిజిట్ స్క్వేర్ చేసి యూనిట్ డిజిట్ని యాడ్ చేస్తే మనకి ఫస్ట్ 2 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ స్క్వేర్ చేస్తే 81. సిమిలర్గా ఇప్పుడు మనం 57 స్క్వేర్ చెక్ చేద్దాము. 57 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఈజ్ 49, 5 స్క్వేర్ ఈజ్ 25, 25 ప్లస్ 7 చేస్తే 32 కదా. సో 57 స్క్వేర్ ఈజ్ 3249. అలానే 50 నుండి మనం 59 వరకు స్క్వేరింగ్ అనేది ఇలా ఈ ట్రిక్తో సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 25:3481 అన్నది కదా, 25 అంటే 50 స్క్వేర్, 3481 అంటే 59 స్క్వేర్. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఏ ఉలా ఫ్రాక్షన్. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 27 ఉంది. 27 డివైడెడ్ బై బార్ అనేది 2 డిజిట్స్ మీద ఉంది కదా, సో 2 times 9 ప్లస్ 39 వాల్యూ వచ్చేసి ఇక్కడ 39 డివైడెడ్ బై బార్ అనేది 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 2 times 9 ప్లస్ 3. ఇక్కడ డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి 1 time 99 తీసుకొని 39 ప్లస్ 27 చేస్తే 39 ప్లస్ 27 ఈజ్ 66 ప్లస్ 3. సో 11 6 ఈజ్ 66, 11 9s ఈజ్ 99. అగైన్ 3 2 6, 3 3s 9. ఇప్పుడు మనకి 2/3 ప్లస్ 3 అని వచ్చింది. అంటే మనం ఈ వాల్యూని 3 2/3 లా రాసుకోవచ్చు అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A 150-meter long train crosses a man walking at a speed of 4 km/h in the opposite direction in 25 seconds. What is the speed of the train? So 150-meter long length ఉన్న ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న మ్యాన్ని 4 km స్పీడ్ వస్తున్నాడు మ్యాన్. అతన్ని 25 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోతే ట్రైన్ స్పీడ్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, మనల్ని అడుగుతుంది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని చెప్పి. ఫస్ట్ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్, దట్ ఈస్ 150 meters డివైడెడ్ బై మ్యాన్ స్పీడ్ అండ్ ట్రైన్ స్పీడ్ని యాడ్ చేయాలి, బికాస్ ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనం ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ ప్లస్ 4 km/h అని అన్నారు. సో ఇక్కడ మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేయాలి. సో ఇక్కడ ఇంటూ 5, 18 వచ్చేసి న్యూమరేటర్లో మల్టిప్లై అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోతుంది అన్నారు కాబట్టి ఈక్వల్ టు 25. నౌ 5 5s ఈజ్ 25, 5 3s ఈజ్ 15, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. అగైన్ 5 1s 5 6 ఈజ్ 30. నెక్స్ట్ 6 ఇంటూ 18 ఎంత అయింది 108. 108 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. 5 1s 5 2s 10, 5 1s 5, క్యారీ 3. సో 0 యాడ్ చేస్తే 5 6 30. ఇప్పుడు 21.6లో నుంచి మనం 4 మైనస్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో 21లో నుంచి 4 మైనస్ చేస్తే 17 కదా, సో ఎక్స్ వాల్యూ మనకి 17.6 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ టింకు, పింకు అండ్ రీను వాస్ 36 years అండ్ దట్ ఆఫ్ పింకు అండ్ రీను వాస్ 25 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ టింకు. సో ఇక్కడ 3 persons యావరేజ్ ఏజ్ 36 years అని ఇచ్చారు, 2 persons యావరేజ్ ఏజ్ 25 years అని ఇచ్చారు. సో ఇంకో పర్సన్ ఏజ్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 persons యావరేజ్ ఏజ్ ఈజ్ 36 years, 2 persons యావరేజ్ ఏజ్ ఈజ్ 25 years. సో రిమైనింగ్ పర్సన్ ఏజ్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 + 1 అంటే 3 కదా,
ఓవరాల్ మనకి ఏజ్ అనేది 36 ఉంది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏజ్ కూడా 36 ఉంది అని అనుకుంటే ఇక్కడ 2 పర్సన్స్ యావరేజ్ ఏజ్ ఎంత ఉంది? 25 ఉంది. 36లో మనకి 25 అనేది ఎంత లెస్ ఉంది? 11 లెస్ ఉంది కదా. ఈ 11 అనేది 2 పర్సన్స్ మీద లెస్ ఉంది. సో ఇప్పుడు లెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేయాలి. 11 ఇంటూ 2 ఈజ్ 22. ఈ 22ని ఈ పర్సన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే డివైడ్ బై 1 చేస్తే 36 ప్లస్ 22 ఈజ్ 58. సో ఏజ్ ఆఫ్ ద అనదర్ పర్సన్ ఈజ్ 58 years. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ 19 మైనస్ 15 అంటే 4 కదా. 4 డివైడెడ్ బై 4 అంటే 1. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 8 అంటే 1. 1 ఇంటూ 1 ఈజ్ 1. సో ఈ టోటల్ వాల్యూ మనకి 1 వస్తుంది. 27 ఇంటూ 11. 27 ఇంటూ 11 అంటే 1 డిజిట్ వదిలేసి మనం 27ని యాడ్ చేస్తే 297 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A 976 meter long train crosses a man walking at a speed of 3.7 km per hour in the opposite direction in 16 seconds. What is the speed of the train? సో 976 మీటర్ లెంత్ ఉన్న ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న మ్యాన్ని 16 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే ట్రైన్ స్పీడ్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మ్యాన్ స్పీడ్ ఏమో 3.7 km/h అని ఇచ్చారు. ఫస్ట్ డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ లెంత్. సో 976 డివైడెడ్ బై ట్రైన్ స్పీడ్ ఎక్స్ అని తీసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు కదా. సో మనకి స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎక్స్ ప్లస్ 3.7 km/hలో ఉంది కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేయాలి. సో ఇక్కడ 18 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 seconds. సో ఈక్వల్ టు 16 చేస్తే 16 ఇంటూ 5 అంటే 80 కదా. సో 976 ఇంటూ 18 డివైడెడ్ బై 80 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3.7. నౌ 8 ones is 8, 8 to 16, again 8 to 16, 122 into 18. ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 12.2 ఇంటూ 18 చేస్తే మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3.7. సో 18 2s is 36. అగైన్ 18 2s 36 ప్లస్ 3 అంటే 39. 18 ones 18 ప్లస్ 3 అంటే 21. సో 219.6. ఇక్కడ మైనస్ ఆఫ్ 3.7 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ 6 మైనస్ ఆఫ్ 7 అని ఉంది. 6 అంటే 16 కదా. 16 మైనస్ 7 అంటే 9. యూనిట్ డిజిట్ మనకి 9 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ 9 ఉంది ఆప్షన్ డీలోనే, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 9,360 rupees ఆఫ్టర్ 2 years. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద సేమ్ రేట్ ఇన్ 2 years? ఓకేనా. సో ఇక్కడ ఒక సమ్ని 10% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే మనకి అమౌంట్ అనేది 9,360 rupees అవుతుంది 2 yearsకి. ఇప్పుడు 2 yearsకి ఇంట్రెస్ట్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమ్ అనేది 100 rupees అనుకుంటే ఇందులో 10% సింపుల్ ఇంట్రెస్ట్ 2 years అన్నారు. సో 10% ఇంటూ 2 చేస్తే 20% ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు సమ్ అండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకు అమౌంట్ అనేది 120% వస్తుంది. క్వశ్చన్లో మనకి 120% వాల్యూ అనేది 9,360 rupees అని ఇచ్చారు. ఇప్పుడు మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది 2 years ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పి. సో 2 years ఇంటూ 10 చేస్తే మనకి 20% కదా. సో 2 ఇంటూ 10 ఈజ్ 20%. 20% ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ ఇక్కడ 120ని డివైడ్ బై 6 చేస్తే మనకి 20% వస్తుంది కదా. సో అందుకని ఈ వాల్యూని డివైడ్ బై 6 చేస్తే 6 ones ఈజ్ 6, క్యారీ 3, 6 5s 30, క్యారీ 3, 6 6 ఈజ్ 36. సో ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మనకి 2 years ఇంట్రెస్ట్ అనేది 1,560 rupees వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A man sold an article for 504 rupees by first giving D% discount on its market price and then another discount having the same nominal value. If the market price of the article is 3,600 rupees, then what is the value of D? సో ఒక పర్సన్ 3,600 రూపీస్ని ఒక ఆర్టికల్కి మార్క్ చేసి ఇప్పుడు ఫస్ట్ D% డిస్కౌంట్ ఇస్తున్నారు. అగైన్ సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ ఇస్తుంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ 504 rupees అవుతుంది. సో ఈ D వాల్యూ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మార్కెట్ ప్రైస్ మీద కదా డిస్కౌంట్ ఇచ్చేది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3,600. ఇందులో ఫస్ట్ D% డిస్కౌంట్ అంటే 100 మైనస్ ఆఫ్ D డివైడెడ్ బై 100% కాబట్టి. అగైన్ డి డిస్కౌంట్ ఇస్తున్నారు. సో సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ కాబట్టి 3,600 ఇంటూ D బై 100. టోటల్ ఇప్పుడు
ఇంత డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 504 రూపీస్కి ఈక్వల్ అయింది. సో ఈ 2 zeros అగైన్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 36 అనేది మనం కామన్ తీసుకుంటే రిమైనింగ్ 100 మైనస్ డి ఏమైంది? 2d అయింది. సో మైనస్ ఆఫ్ 2d ఈజ్ ఈక్వల్ టు 504. సో ఇప్పుడు 36 వన్స్ ఈజ్ 36. 50లో 36 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 14 వస్తుంది కదా. ఈ 4 ఇక్కడ హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 144. ఇప్పుడు యూనిట్ డిజిట్ మనకి 4 రావాలంటే 6 into 4 చేస్తే యూనిట్ డిజిట్ 4 వస్తుంది కదా. సో 36 into 4 ఈజ్ 144. 100 మైనస్ ఆఫ్ 2d ఈజ్ ఈక్వల్ టు 14. సో మైనస్ 14 చేస్తే 100లో నుంచి 2d ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 14 ఈజ్ 86. 2 ones 2 4s 8 2 3 6. సో d వాల్యూ ఇక్కడ మనకి 43 వస్తుంది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద లార్జెస్ట్? సో ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఏది లార్జెస్టో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ 5/26 అన్నారు. అంటే 5 పార్ట్స్ని 26 పార్ట్స్లో డివైడ్ చేశారు. అంటే ఇది చాలా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కదా. సో దీన్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్, ఇక్కడ 44/88 ఉంది. 44 అంటే 11 4s 44, 11 8s is 88. సో ఇక్కడ 1/2 అవుతుంది. 1/2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 1 and 2కి 1 యూనిటే ఉంది కదా. సిమిలర్గా ఇక్కడ మనకి 63 and 64కి డిఫరెన్స్ 1 యూనిటే ఉంది. సో 5 and 8కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 యూనిట్స్ ఉంది. సో మనం ఈ 3 యూనిట్స్ని నెగ్లెక్ట్ చేసేసి 63 డివైడెడ్ బై 64 అండ్ 1 డివైడెడ్ బై 2 అని తీసుకుంటే 63 డివైడెడ్ బై 64 1 డివైడెడ్ బై 2. ఇక్కడ గ్యాప్ అనేది సేమ్ 1 యూనిట్ ఉంది 2 ఫ్రాక్షన్స్కి. కానీ ఇక్కడ ఫ్రాక్షన్ ఏది పెద్దది? 1 పెద్దదా 63 పెద్దదా? 63నే పెద్దది కదా. 1/2 అనేది స్మాలెస్ట్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 63/64 ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనమాట. నెక్స్ట్, Raghu completes his journey in 15 hours. He covers half of the distance at 57 km/h and the rest at 78 km/h. What is the length of the journey? So Raghu 15 hours తన జర్నీని కంప్లీట్ చేస్తాడు. అయితే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమో 57 స్పీడ్తో, ఇంకో హాఫ్ ఏమో 78 స్పీడ్తో కంప్లీట్ చేస్తుంటే టోటల్ లెంత్ ఆఫ్ ద జర్నీ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ అనేది ఈక్వల్ హాఫ్కి 2 స్పీడ్స్ ఉన్నాయి. అంటే యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఏమైంది? 2 ఈక్వల్ హాఫ్స్ కాబట్టి 2 ఇంటూ ఫస్ట్ స్పీడ్ ఈజ్ 57 ఇంటూ 78 డివైడెడ్ బై 57 ప్లస్ 78 చేస్తే 135 ఇంటూ టైం వచ్చేసి మనకి 15 hours అని ఇచ్చారు. 15. నౌ 15 1s 15 9s ఈజ్ 135. D ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 57ని మనం 19 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా. 19 ఇంటూ 3. నెక్స్ట్ 78ని 13 ఇంటూ 6 లాగా రాసుకొని డివైడెడ్ బై 9 చేస్తే 3 1s 3 3s ఈజ్ 9, 3 1s 3 2s ఈజ్ 6. సో ఇప్పుడు 19 ఇంటూ 13 ఇంటూ 4 వస్తుంది. 19 ఇంటూ 13 ఇంటూ 4 అంటే 9 3s ఈజ్ 27. 27 అగైన్ 7 ఇంటూ 4 చేస్తే 28 కదా. యూనిట్ డిజిట్ మనకి 8 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ 8 ఉంది ఆప్షన్ సిలోనే, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్ డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఈస్ 8,096 రూపీస్ అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ దెన్ ద సమ్ ఈస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనకి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 8,096 రూపీస్ వచ్చింది. సో సమ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10% ఇంట్రెస్ట్ అంటే సమ్ అనేది మనం 100 అని తీసుకుంటే ఫస్ట్ ఇయర్ మనకి 10% ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10 రూపీస్. సెకండ్ ఇయర్ ఈ 10 రూపీస్ ప్లస్ ఈ 10 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ అగైన్ ఎంత? 1 రూపీ కదా. సో మనకి టోటల్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10 + 1 అంటే 11. ఈ 11 యూనిట్స్ అనేది క్వశ్చన్లో మనకి 8096కి ఈక్వల్ అన్నారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సమ్ అంటే 100 అని కన్సిడర్ చేసుకున్నాం కదా. సో హియర్ 11 1s 11 7s ఈజ్ 77 క్యారీ 3, 11 3 is 33 క్యారీ 6, 11 6 66. సో 73600 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 3600. ద నంబర్ ఈస్. సో ఒక నంబర్ని మనం ఇంక్రీజ్ చేస్తే 50% మనకి వాల్యూ అనేది 3600 వచ్చింది. ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50%ని మనం 1/2 లాగా రాసుకోవచ్చు కదా. సో 2 మీద 1 ఇంక్రీజ్ అయితే
3 యూనిట్స్ అయింది. ఈ 3 యూనిట్స్ అనేది క్వశ్చన్లో 3600 అని ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఒరిజినల్ నంబర్ అంటే 2 యూనిట్స్ అంటే ఎంత అని చెప్పి. సో హియర్ 3 ones is 3, 3 2s is 6, 2 zeros, 12 2s is 24. So 2400 is original number. Option C is our answer. Next, the average of 7 numbers is 53. If each number is increased by 4, what will the new average be? సో ఇక్కడ 7 numbers యావరేజ్ 53 అన్నారు. 7 numbers-ని 4తో ఇంక్రీజ్ చేసేటప్పుడు మనకి ఏమైద్ది, ఇచ్చిన హోల్ నంబర్స్ ఎన్ని నంబర్స్ అయితే ఉన్నాయో అన్ని నంబర్స్ మనం ఈక్వల్గా ఇంక్రీజ్ చేస్తుంటే యావరేజ్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈక్వల్గా 4 ఇంక్రీజ్ అవుతుంది కదా 7 numbers. సో మనకి యావరేజ్ కూడా 53 + 4 అయింది. దట్ ఈస్ 57 ఈజ్ అవర్ న్యూ యావరేజ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x varies inversely has y cube minus 1 and is equal to 4 when y is 3, find x when y is 9. సో ఇక్కడ x అనేది y cube minus 1కి ఇన్వర్స్గా వేరీ అవుతుంటే x వాల్యూ 4 ఉంటుంది y 3 ఉన్నప్పుడు. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది x వాల్యూ ఎంత y 9 ఉన్నప్పుడు అని చెప్పి. సో x ఈస్ ఇన్వర్స్లీ వేరియబుల్ టు y cube minus 1. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తీసేయడానికి మనం ఒక కాన్స్టాంట్తో మల్టిప్లై చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ k డివైడెడ్ బై y క్యూబ్ మైనస్ 1. ఇక్కడ మనకి x వాల్యూ 4 ఉంటుంది అన్నారు, y 3 ఉన్నప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు k డివైడెడ్ బై 3 క్యూబ్ అంటే 27. 27 మైనస్ 1 ఈజ్ 26. సో k ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 4. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది x వాల్యూ కదా. సో x ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ 26 ఇంటూ 4 డివైడెడ్ బై 9 క్యూబ్ అంటే 9 9s 81. 81 ఇంటూ 9 ఈజ్ 729. 729 minus 1, that is 26 into 4 divided by 728. ఇప్పుడు 4 ones is 4, carry 3, 4 8s 32, 4 2s 8. Next, 2 9s 18, 2 ones 2. Here 2 ones 2 3s. ఇప్పుడు 13 ones, 13 7s is 91. So 1/7 is our answer. Option A is our answer. Next, Lalit's average earning per month in the first 3 months of a year was 12,544 rupees. In April, his earning was 50% more than the average earning in the first 3 months. If his average earning per month for the whole year is 41,852 rupees, then what will be Lalit's average earning per month from May to December? సో ఇక్కడ లలిత్స్ యావరేజ్ ఎర్నింగ్ అనేది మనకి 3 monthsకి 12,544 రూపీస్ అని ఇచ్చారు. అయితే ఏప్రిల్ అతను ఈ యావరేజ్ కన్నా 50% ఎక్కువ ఎర్న్ చేశారు. సో ఇప్పుడు మనకి మే టు డిసెంబర్ యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హోల్ ఇయర్ యావరేజ్ ఇచ్చారు 41,852 రూపీస్ అని. ఫస్ట్ 3 months యావరేజ్ ఈస్ 12,544 రూపీస్. ఏప్రిల్లో అతను ఈ యావరేజ్ కన్నా 50% ఎక్కువ ఎర్న్ చేశారు కదా. ఫస్ట్ ఆ 50% ఎంత చూద్దాం. 12544 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఆ 50% వాల్యూ ఎంత వస్తుంది. సో వచ్చిన వాల్యూని అగైన్ మనం ఈక్వల్గా ఈ 4 monthsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. అందుకని డివైడెడ్ బై 4 కూడా చేయాలి. ఇప్పుడు 2 into 4 is 8. 8 ones. 8 ones is 8. Carry 4. 8 5s 40. Carry 5. 8 6 48. Carry 6. 8 8s 64. సో 1568 వస్తుంది. ఈ వాల్యూ మనము యావరేజ్ యాడ్ చేస్తే 4 months యావరేజ్ వస్తుంది అనమాట. సో 1568 యాడ్ చేస్తే 8 + 4 is 12. 6 + 4 + 1 is 11. 5 + 5 10 + 1 is 11. 2 + 2 4. ఈవెన్ హ్యాస్ ఇట్ ఈస్. సో 4 months యావరేజ్ ఇక్కడ మనకి 4 months యావరేజ్ 14,112 వస్తుంది. సో ఇక్కడ మనకి 4 months యావరేజ్ ఏమో 14,112 అని ఉంది. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది 8 months యావరేజ్ తెలీదు. నెక్స్ట్ 12 months యావరేజ్ ఏమో 41,852 వచ్చింది. సో ఇప్పుడు 41లో నుంచి మనం ఈ 14ని మైనస్ చేస్తే 2 - 2 is 0. 5 - 1 is 4. 8 - 1 is 7. సో ఇక్కడ 1 ఉంది కదా, అంటే 11 - 4 is 7. నెక్స్ట్ 3 - 1 is 2. సో 27740 వచ్చింది. ఇక్కడ 4 months and 8 months అన్నారు. రేషియో వచ్చేసి 4 ones 4 2s is 8. సో 1:2 రేషియోలో ఉంది. అంటే 2 units వాల్యూ మనకి ఇంత వస్తే 1 units ఎంత చూద్దాం. 2 ones is 2, 2 3s 6, క్యారీ 1, 2 8s 16, 2 7s 14, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో మనకి 1 unit వాల్యూ వచ్చేసి 13,870 వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇందులో యాడ్ చేస్తే 8 months యావరేజ్ వచ్చింది. నౌ 2 + 0 is 2, 5 + 7 is
12. 8 plus 8, 16 plus 1 is 17. 3 plus 1 is 4, 4 plus 1 is 5. 4 plus 1 is again 5. So 55,722 rupees is 8 months average. Option B is our answer. Next. 3 partners invested in a business in the ratio 5:1:9. They invested their capitals for 2 months, 9 months and 11 months respectively. What was the ratio of their profits? సో 3 పార్ట్నర్స్ ఒక బిజినెస్లో 5:1:9 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే ఆ టైం పీరియడ్ వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్నర్ ఏమో 2 మంత్స్కి, సెకండ్ పర్సన్ 9 మంత్స్కి, థర్డ్ పర్సన్ 11 మంత్స్కి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రాఫిట్ రేషియోస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ రేషియోలో అయితే ఉంటుందో ప్రాఫిట్ రేషియోస్ కూడా అదే రేషియోలో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఏబిసి అని 3 పర్సన్స్ అని తీసుకుంటే ఫస్ట్ పర్సన్ 5 యూనిట్స్, సెకండ్ పర్సన్ ఏమో 1 యూనిట్, థర్డ్ పర్సన్ 9 యూనిట్స్ కదా. సో ఇతను వచ్చేసి 2 మంత్స్కి, సో ఇంటూ 2, నెక్స్ట్ పర్సన్ 9 మంత్స్కి ఇంటూ 9, నెక్స్ట్ పర్సన్ 11 మంత్స్కి ఇంటూ 11 చేస్తే 5 into 2 is 10, 9 into 1 is 9, 9 into 11 అంటే 99. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియోస్ అనేవి 10:9:99 ఉంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A dishonest vendor claims that he is selling goods at their cost price, but he is weighing 812 grams for 1000 grams. What is his profit percentage? సో ఒక డిసానెస్ట్ వెండర్ అతను కాస్ట్ ప్రైస్కే సెల్ చేస్తున్నానని చెప్పి అతను వెయిట్ అనేది తగ్గించిస్తున్నాడు. 1000 గ్రామ్స్ ఇవ్వాల్సింది 812 గ్రామ్సే ఇస్తున్నాడు. సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది అతనికి ఎంత వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఇక్కడ మనం మనీ పే చేస్తుంది 1000 గ్రామ్స్ కదా. సో అందుకని సెల్లింగ్ ప్రైస్ దగ్గర 1000 తీసుకోవాలి. అతను ఇస్తుంది 812 గ్రామ్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1000 and 812కి 188 గ్రామ్స్ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్సే అతనికి వస్తున్న ప్రాఫిట్. సో 188 గ్రామ్స్ అపాన్ ఎంత మీద? 812 గ్రామ్స్ మీద. 812 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ డివిజన్ చేస్తే 812 డివైడెడ్ బై 18800. సో ఇప్పుడు 8 into 2 చేస్తే మనకి 16 వస్తుంది కదా. ఇక్కడ 18 ఉంది అంటే నియర్గా ఉంది కాబట్టి ఫస్ట్ 812 into 2 చేస్తే 2 2s is 4, 2 1s is 2, 2 8s is 16. సో 10 minus 4 is 6, 7 minus 2 is 5. నెక్స్ట్ 8 minus 6 is 2, 1 minus 1 0. ఇప్పుడు ఈ 0ని ఇక్కడ మనం తీసుకుంటే నెక్స్ట్ 25 అని వచ్చింది ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్. సో 8 into 3 చేస్తే 24 వస్తుంది. నియర్గా ఉంది కాబట్టి 23. సో 812 into 3 చేస్తే 3 2s is 6, 3 1s is 3, 3 8s is 24. సో మనకి 23 అనేది వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 23 ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 23.15 అనమాట. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 7.7 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనల్ని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేడియస్ ఏమో 7.7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఈజ్ 2/3 πr³ కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 ఇంటూ 22/7 ఇంటూ r³ అంటే 7.7 ఇంటూ 7.7 అగైన్ ఇంటూ 7.7. సో 7 1s is 7, అగైన్ 7 1s is 1. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా మనం 7 కామన్ తీసుకుంటే 1.1 ఉంటుంది కదా. సో 7 కామన్ తీసాం కాబట్టి 2 వాల్యూస్లో నుంచి 7 into 7 into 7 is 49. నౌ 3 1s is 3, క్యారీ 1, 3 6 18. సో 1 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 16.33 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 11³ 1.1 into 1.1 into 1.1 అంటే 11³ కదా. సో 2 into 22 into 11³ అంటే 1331 కదా. సో 1331 అంటే మనం పాయింట్ అనేది 3 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 1.331 ఇంటూ 16.33 అని రాసుకుంటే నౌ ఇక్కడ 22 అంటే 2 into 11 కదా. సో 2 into 2 is 4 ఇంటూ నౌ 1331 ఇంటూ 11 చేయాలంటే 1 డిజిట్ వదిలిపెట్టి మనం యాడ్ చేయాలి 1331ని. సో 14641. సో 14641 వస్తుంది. ఇక్కడ పాయింట్ 3 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 14.641 ఇంటూ 16.3. సో ఇక్కడ మనము పాయింట్స్ని నెగ్లెక్ట్ చేసేసి జస్ట్ 4 into 14 into 16 అని రాసుకుంటే 4 into 14 అంటే 15 - 1 కదా. 16 అంటే 15 + 1. సో 4 into 15² is
225. 225లో మనం 1 మైనస్ చేస్తే 224 వస్తుంది. సో 4 4s is 16, 4 2s 8 ప్లస్ 1 is 9, 4 2s 8. సో టోటల్ మనకి ఇక్కడ 896 అరౌండ్ వస్తుంది. ఇక్కడ మనం పాయింట్స్ని నెగ్లెక్ట్ చేసాం, అంటే మనకి వాల్యూ అనేది 896 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 896 కన్నా అబవ్ ఉన్నది ఆప్షన్ సీనే కదా. ఇక్కడ 856 ఉంది, ఇక్కడ 756 అండ్ ఆప్షన్ డి ఏమో 656 ఉంది. సో ఈ 3 ఆప్షన్స్ మన ఆన్సర్ కావు. 896 కన్నా అబవ్ ఉన్న వాల్యూ ఆప్షన్ సీనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 956.5 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్, in an election between two candidates, 80% of the voters cast their votes, out of which 53 votes were declared invalid. The winner got 48% of all the voters in the list and he won the 1013 votes. The number of voters on the list was. సో ఇక్కడ ఒక ఎలక్షన్లో 80% ఓటర్సే ఓట్ చేశారు, అందులో కూడా 53 ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అని చెప్పి డిక్లేర్ అయిపోయినాయి. ఇప్పుడు 48% ఆఫ్ ఓట్స్లో లిస్ట్లో, టోటల్ లిస్ట్లో అన్నారు, ఇక్కడ పాయింట్ ఈస్ టోటల్ లిస్ట్లో అన్నారు. సో లిస్ట్లో 48% ఓట్స్ విన్నర్కి వస్తే అండ్ ఆ విన్నర్ 1013 ఓట్స్తో గెలిస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఓటింగ్ లిస్ట్లో మనకి 100x పీపుల్ ఉన్నారు అని చెప్పి అనుకుందాం. ఇందులో నుంచి 80% ఓట్సే కదా, 80% ఓటర్సే కదా ఓట్ చేసింది. సో 80x మెంబర్స్ ఓట్ చేశారు. ఇందులో 53 ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ డిక్లేర్ అయినాయి. సో 80x మైనస్ ఆఫ్ 53 చేస్తే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వస్తారు. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్లో లిస్ట్లో నుంచి 48% విన్నర్కి ఓట్ చేశారు. సో ఇక్కడ విన్నర్ అండ్ లూజర్ తీసుకుంటే లిస్ట్లో 100x ఉన్నారు కదా, ఇందులో 48% అంటే 48x ఏమో విన్నర్కి వచ్చిన ఓట్స్. సో నౌ లూజర్కి ఎంత వస్తాయి, 80xలో ఈ వాల్యూలో నుంచి మనం ఈ 48xని మైనస్ చేస్తే, 80xలో నుంచి 48xని మైనస్ చేస్తే మనకి 32x వస్తుంది కదా, 32x. సో ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ మైనస్ చేస్తే 32x, ఈ రిమైనింగ్ 53 మైనస్ 53 ఇలానే రాయాలన్నమాట. నా ఇక్కడ విన్నర్ అనే అతను 1013 ఓట్స్తో విన్ అయ్యారు. అంటే విన్నర్కి లూజర్కి ఎంత గ్యాప్ ఉంది, 48xలో నుంచి 32 మైనస్ చేస్తే 48xలో నుంచి మైనస్ ఆఫ్ 32x అంటే రిమైనింగ్ మనకి 16x వస్తుంది కదా, మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్, ప్లస్ 53. ఈ వాల్యూ అనేది మనకి 1013కి ఈక్వల్ అన్నారు. సో 16x ఈజ్ ఈక్వల్ టు 1013 మైనస్ ఆఫ్ 53 ఈజ్ 960. నౌ 16 1s 16 6 ఈజ్ 96. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 60 వచ్చింది. మనల్ని అడుగుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ద లిస్ట్ అని. లిస్ట్లో మనం 100x మెంబర్స్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారనుకున్నాం కాబట్టి x 60 వచ్చింది. సో 100 into 60 is 6000. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, భావన అండ్ భూమి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 2:10. If total profit is 1140 rupees, then what is difference between the profit of Bhavana and Bhumi? సో ఒక బిజినెస్లో భావన అండ్ భూమి 2:10 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ ప్రాఫిట్ 1140 రూపీస్ వచ్చింది. అయితే వాళ్ళిద్దరి మధ్యన ప్రాఫిట్ డిఫరెన్స్ అనేది ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ రేషియో ఎంత ఉంది ఇక్కడ, ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది మనకి ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది కదా. సో 2 + 10 అంటే 12. ఈ 12 యూనిట్స్ మన క్వశ్చన్లో 1140 అని ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది డిఫరెన్స్. అంటే 10లో నుంచి 2 మైనస్ చేస్తే 8 కదా. సో నా 4 2s 8, 4 3s is 12, 3 1s 3 3s 9, క్యారీ 2, 3 8s 24, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 2 8s is 16, 2 3s 6 + 1 7. సో 760 ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ భావన అండ్ భూమి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇంటూ ఏ వులా ఫ్రాక్షన్. సో ఇక్కడ 0.234 అని ఉంది. టోటల్ వాల్యూ ఎంత ఉంది, 234. ఇందులో నుంచి మనం బార్ లేకుండా పాయింట్ తర్వాత ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది కదా. సో -2 రాసుకోవాలి. డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది, 2 డిజిట్స్ మీద ఉంది. సో 2 × 9. నెక్స్ట్, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ లేదు, 1 డిజిట్ కదా. సో 1 × 0 రాసుకోవాలి. ప్లస్ టోటల్ వాల్యూ ఇస్ 29. సో పాయింట్ తర్వాత మనకి బార్ లేకుండా ఏ వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్గా డివైడెడ్ బై బార్ అనేది 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 2 × 99 రాసాం. సో ఇప్పుడు డినామినేటర్ని ఈక్వల్ చేయడానికి కోసం ఇంటూ అండ్ మల్టిప్లై అండ్ డివైడ్ బై 10 చేయాలి. సో 290 డివైడెడ్ బై 990 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 990. నౌ 234లో 2 మైనస్ చేస్తే
232. 232 plus 290. 232 plus 290 is 2, 2 and 2 plus 2 is 4 plus 1 is 5. 522/990 వచ్చింది. ఇప్పుడు 522/990 అంటే 9 ones is 9. Again 9 ones is 9, 0. Now 9 5s is 45. రిమైనింగ్ మనకి 7 ఉంటుంది. 9 8s 72 కదా. నెక్స్ట్ 2 5s 10. అగైన్ 2 5s 10. నౌ 2 2s 4, 2 9s 18. సో ఇక్కడ మనకి 29/55 అనేది ఆన్సర్ వస్తుంది. 29/55 ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై ఏ డివైజర్ leaves a remainder of 42. When thrice the original number is divided by the same divisor, the remainder is 74. What is the value of the divisor? సో ఒక నంబర్ని మనము డివైజర్తో డివైడ్ చేస్తే రిమైండర్ మనకి, సో ఒక నంబర్ని మనం డివైడ్ చేస్తే రిమైండర్ 42 వస్తుంది. సేమ్ నెంబర్ని మనం 3 times ఆఫ్ ద సేమ్ నెంబర్ని డివైడ్ చేస్తుంటే ఇప్పుడు రిమైండర్ 74 వస్తుంది. సో డివైజర్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ నంబర్ ఎన్ అని అనుకుందాము అండ్ డివైజర్ డి అని తీసుకుంటే ఈ నెంబర్ని మనం డివైజర్తో డివైడ్ చేస్తుంటే ఫస్ట్ రిమైండర్ ఎంత వస్తుంది? 42 వస్తుంది కదా. నెక్స్ట్ 3 times ఆఫ్ ఒరిజినల్ నెంబర్ అన్నారు అంటే 3 times ఆఫ్ ఎన్ని డీతో డివైడ్ చేస్తుంటే ఇప్పుడు రిమైండర్ కూడా మనకి 3 times ఆఫ్ 42 రావాలి. సేమ్ డివైజర్ కదా. సో 3 times ఆఫ్ 42 అంటే 3 4s is 12, 3 into 2 is 6. 126 అనేది మనకి ఇక్కడ రిమైండర్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందన్నారు? 74 వస్తుంది అన్నారు. సో ఈ నెంబర్ని మనం డివైడ్ చేస్తుంటే మనకి రిమైండర్ అనేది 74 వస్తుంది అని చెప్పారు. అంటే ఈ వాల్యూ, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు 5/4 అంటే 4 1s is 4 కదా. అంటే మనకి ఇక్కడ 4 అనేది మైనస్ అయిపోయి 1 అనేది రిమైండర్ వస్తుంది. 5లో 4 అనేది డివైడ్ అయిపోతుంది ఈ డివైజర్తో. సిమిలర్గా మనకి ఇక్కడ 126లో ఎంత డివైడ్ అయిపోయి ఎంత వాల్యూ డివైడ్ అయిపోతుంటే మనకి 74 రిమైండర్ వస్తుంది. సో 126లో మనం 74ని మైనస్ చేస్తే 52 వస్తుంది కదా. సో 52 అనే వాల్యూ మనకి ఈ డివైజర్ డివైడ్ చేసేస్తుంది. అప్పుడు మనకి రిమైండర్ అనేది 74 వస్తుంది. సో మనకి డివైజర్ 52తో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 52. సేమ్ ఇక్కడ 5 అంటే 4 + 1 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 5/4 చేస్తుంటే 4 1s is 4, రిమైండర్ 1 వస్తుంది. అంటే ఈ 4 అనేది మనకి 4తో డివైడ్ అవుతుంది అంటే డివైజర్ 4 ఉంటేనే కదా 4 మల్టిపుల్ అవుతుంది. సిమిలర్గా మనం ఈ కాన్సెప్ట్నే యూస్ చేసామన్నమాట. ఇక్కడ 126లో 74 రిమైండర్ మిగులుతుంది అంటే మనకి డివైజర్ అనేది 52 అయ్యింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 7 numbers is 51. If each number is increased by 7, what will be the new average? సో 7 numbers యావరేజ్ 51 అని చెప్పారు. ఈచ్ నెంబర్ని వాళ్ళు 7తో ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఈచ్ నెంబర్ 7తో ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ కూడా సేమ్గా ఈక్వల్గా ఇంక్రీజ్ అయ్యింది కదా. 51 + 7 అంటే 58. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఏ ఉల్లార్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూలో మనకి 0.123 మీదే బార్ ఉంది. కానీ యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనేది 2 3 మీద, ఈ 2 digits మీద బార్ ఉంటేనే మనకి రైట్ ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఎర్రర్ వస్తుంది అండ్ క్వశ్చన్ రాంగ్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి మనం ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. నౌ 0.123 మీద బార్ ఉంది అని చెప్పి కన్సిడర్ చేసి మనం ఆన్సర్ని సాల్వ్ చేస్తే, క్వశ్చన్ని సాల్వ్ చేస్తే 0.123 బార్ అనేది 2 digits మీద ఉంది. ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది? 123 కదా. 123 మైనస్ ఆఫ్ బార్ లేకుండా ఎంత ఉంది వాల్యూ? 1 ఉంది. సో 123 మైనస్ ఆఫ్ 1 డివైడెడ్ బై బార్ అనేది 2 digits మీద ఉంది కాబట్టి 2 times 9. పాయింట్ తర్వాత 1 digit మీద బార్ లేదు. సో 1 times 0 యాడ్ చేయాలి. ప్లస్ 0.012 హోల్ బార్ 12 మైనస్ ఆఫ్, ఇక్కడ బార్ లేకుండా మనకి ఎంత వాల్యూ ఉంది? 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. లేదా 12 మైనస్ ఆఫ్ 0 డివైడెడ్ బై బార్ అనేది 2 digits మీద ఉంది కాబట్టి 2 times 9 అండ్ బార్ అనేది 1 digit మీద లేదు. సో అందుకని 1 times 0 ప్లస్ 3. నౌ 123లో నుంచి 1 మైనస్ చేస్తే 122. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 12 డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ కదా 990 ప్లస్ 3. సో 122 + 122 + 12 అంటే 134 డివైడెడ్ బై 990. ఇక్కడ 3 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ 3 రాసుకోవచ్చు. సో 3 × 134 డివైడెడ్ బై 990 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ డయామీటర్ 6 cm
అండ్ లెంత్ 7 మీటర్ ఈజ్. సో ఇక్కడ మనల్ని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు వైర్ది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా అయింది పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. సో పై ఆర్ స్క్వేర్ హెచ్, పై అంటే 22/7, ఆర్ అంటే ఇక్కడ డయామీటర్ 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో 6/2 రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్ కదా. సో 3 సెంటీమీటర్స్ మనకి రేడియస్ అయింది. దట్ ఈస్ 3 × 3 ఇంటూ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 7 మీటర్స్ అని ఇచ్చారు. ఈ వాల్యూ మనం 7 మీటర్స్ని 7 సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. అప్పుడు 700 సెంటీమీటర్స్ అయింది. సో 700 సెంటీమీటర్స్. నౌ 22 ఇంటూ 3 × 3 is 9. 22 ఇంటూ 9, 7 ones 700s. 22 ఇంటూ 9 అంటే మనకి 198 కదా, 19800. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, LCM and HCF of two numbers are 196 and 7 respectively. If one of the numbers is 49, then find the other number. So ఇక్కడ product of A into B, two numbers is equal to product of LCM into HCF. వన్ నంబర్ మనకి ఇక్కడ 49 అని ఇచ్చారు, అదర్ నంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. LCM ఏమో 196 అన్నారు, HCF వచ్చేసి 7 అన్నారు. నౌ 7 ones is 7, 7 sevens 49, అగైన్ 7 ones, 7 twos is 49, 7 twos is 14, క్యారీ 5, 7 8s 56. సో ఇక్కడ మనకి B వాల్యూ 28 వస్తుంది. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, డ్యూరింగ్ సేల్ రాఘవ్ బాట్ ఏ నోట్బుక్ మార్క్డ్ ఫర్ 15 rupees at 80% discount and a pen marked for 100 rupees at 66% discount. How much did he save due to sale? సో రాఘవ్ ఒక సేల్లో 15 రూపీస్కి మార్క్ అయి ఉన్న నోట్బుక్ని 80% డిస్కౌంట్కి, అగైన్ 100 రూపీస్కి మార్క్ అయి ఉన్న పెన్ని 66% డిస్కౌంట్కి తీసుకొని వస్తే టోటల్ అతను ఆ సేల్లో ఎంత సేవ్ చేసాడో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 15 రూపీస్లో 80% అంటే 15 × 8 అంటే 120 కదా, 120 ఇక్కడ 80% అన్నారు. సో 1200 డివైడెడ్ బై 100, దట్ ఈస్ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది 12 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 100 రూపీస్లో 66% డిస్కౌంట్ అంటే 66 అనేది మనకు వస్తుంది కదా. నో 66 + 12 అంటే 78 రూపీస్ అతను సేవ్ చేశాడు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, గివన్ దట్, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 137 అన్నారు, వై వాల్యూ 137 0.68 అన్నారు. ఎక్స్ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ 4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ జెడ్ క్లోజ్ టు. నౌ ఎక్స్ ప్లేస్లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 137 × 0.1 × జెడ్ ఈక్వల్ టు 137 × 0.68 × 4 కదా. నౌ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 0.1 ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 0.68 × 4. సో ఇక్కడ పాయింట్ 2 సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ని క్యాన్సిల్ చేసాం కాబట్టి 6.8 × 4 వస్తుంది. 4 8s is 32, 4 6 24, 24 + 3 is 27, 27.2 is value of z. Option C is our answer. Next, to obtain mixture valued at 205.50 per kg, in what ratio should a grocer combine two types of pulses that costs 203 per kg and 215 per kg respectively? సో 2 types of mixtures ని ఇక్కడ మిక్స్ చేస్తే మనకి వాల్యూ అనేది 205.50 per kg అవ్వాలి. అయితే ఆ రేషియో అనేది ఎంత రేషియోలో మనము ఈ 203 per kgని అండ్ 215 per kg మిక్స్ చేస్తే మనకు అప్పుడు టోటల్ మిక్చర్ ఇంత వాల్యూ అయ్యిద్ది అని చెప్పి మనల్ని ఇక్కడ అడిగారనమాట. ఫస్ట్ 203 per kg ఈ టైప్ ఆఫ్ మిక్చర్, అగైన్ 215 ఈ టైప్ ఆఫ్ పల్సెస్, 2 types ఆఫ్ పల్సెస్ అనమాట. 203 రూపీస్ 1 kg పడుతుంది, ఇక్కడేమో 215 1 kg పడుతుంది. ఈ 2 types ఆఫ్ మిక్చర్స్ని మిక్స్ చేస్తే 205.5 పడాలన్నమాట. ఇప్పుడు మిక్చర్ 1 kg వచ్చేసి ఏ రేషియోలో మిక్స్ చేయాలంటే ఎలిగేషన్స్ని అప్లై చేస్తే 215లో మనం 205.5ని మైనస్ చేస్తే మనకి ఇక్కడ 9.5 వస్తుంది. నెక్స్ట్ 205లో 203ని మైనస్ చేస్తే 2.5 కదా. నౌ పాయింట్ని మనం ఇక్కడ ఈ పాయింట్ని మనం క్యాన్సిల్ చేసేస్తే 95:25 వస్తుంది. 5 5s is 25, 5 19s is 95 కదా. 19:5 రేషియోలో మనం ఈ పల్సెస్ని యాడ్ చేస్తే అప్పుడు మిక్చర్ కాస్ట్ అనేది మనకి
205 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. మార్క్స్ స్కోర్డ్ బై 5 స్టూడెంట్స్ ఇన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్. సో ఇక్కడ మనకి 5 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చారనమాట. మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో, ఫిజిక్స్లో వాళ్ళు ఎంత స్కోర్ చేశారు అని చెప్పి. ఇక్కడ మనల్ని అడుగుతుంది క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ మార్క్స్ ఆబ్టెన్డ్ బై సి అండ్ టోటల్ మార్క్స్ ఆబ్టెన్డ్ బై ఈ. సి అండ్ ఈకి టోటల్ మార్క్స్ వాళ్ళు ఎంతైతే స్కోర్ చేశారో వాటిలో డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ సి టోటల్ మార్క్స్ వచ్చేసి 80 + 70 + 90 దట్ ఈస్ 240. నెక్స్ట్, ఈ టోటల్ మార్క్స్ 60 + 50 110, 110 + 70 ఈజ్ 180. 240లో నుంచి మనం 180 మైనస్ చేస్తే మనకి 60 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ 135 meter long train crosses a man walking at a speed of 10.6 km/h in the opposite direction in 12 seconds. What is the speed of the train? సో 135 మీటర్ లెంత్ ఉన్న ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేసి వెళ్ళటానికి 12 seconds టైం తీసుకుంటుంది. మ్యాన్ స్పీడ్ ఏమో 10.6 km/h అని చెప్పించారు. ట్రైన్ స్పీడ్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఈజ్ టైం కదా. డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్ దట్ ఈస్ 135 మీటర్ డివైడెడ్ బై స్పీడ్స్ అనేవి మనకి ఇక్కడ యాడ్ అవుతాయి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ట్రైన్ స్పీడ్ ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ ప్లస్ 10.6 km/h కాబట్టి మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు టైం 12 seconds. సో నౌ 6 2s is 12, 6 3s is 18, 5 1s, 5 2s 10, carry 3, 5 7s 35. Now 27 into 3 divided by 2. 2 1s is 2, 2 3 6, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 2 5 10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10.6 కదా. సో నౌ 13.5 అంటే 13 into 3 అంటే 39. నౌ 3 into 5 అంటే 15. సో 40.5 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40.5 మైనస్ ఆఫ్ 10.6. 39లో నుంచి మనం 10 మైనస్ చేస్తే 29.8. 15 - 6 is 8 కాబట్టి ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 29.8 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.